యెహోవా మీకు తోడే ఉండి మీరు వెళుతున్న మార్గములన్నింటిలో మీ కార్యములన్నింటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, అనేక దినాల నుంచి మనము ఈ ఆమోసు గ్రంథములో 1వ అధ్యాయము 11, 12 వచనాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఏదోము గురించి, ఏదోము మీదకి దేవుడు తీసుకురాబోతున్న మరి న్యాయ తీర్పుల గురించి, ఏదేమునికి మరి దేవుడు చేయబోతున్న కార్యాల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏదేము మరి అది కనికరం లేని విధానాన్ని, తన సహోదరుల ఎడల ఎడతెగని కోపాన్ని కలిగి ఉండటాన్ని, అది మానక తన సహోదరులను చీల్చివేయటాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని శిక్షిస్తాను అని చెబుతున్నాడు. అదేవిధంగా ఆ ప్రాంతమును దహించి వేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గత కొన్ని దినాల నుంచి మనము ఎడతెగని కోపము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కోపము బైబిల్ గ్రంథంలో మరి కోపం అనేది దేవునికి పాపం, దేవుని మరి భయంకరమైన పాపములో కోపము అనేది ఒకటి. కనుక కోపం అనేది మనల్ని దేవుని యొక్క న్యాయ విమర్శలో నిలబెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, కోపాన్ని మానుకోమని బైబిల్ చెబుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అందుకు అతడు, చూడండి 15వ అధ్యాయం 25వ వచనములో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే అతడు కోపపడి, ఎవరు కోపపడుతున్నారు, ఎవరి మీద కోపపడుతున్నారు అనే విషయాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో మరి యేసు ప్రభు వారు మరి తెలియపరిచిన ఒక సంభవం గురించి ఇక్కడ రాయబడతా ఉంది. తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడింది. యేసయ్య తన దగ్గరకు వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులతో మాట్లాడుతూ చెప్పబడిన ఒక ఉపమానం ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు వారు చూడండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు రావలసిన ఆస్తి నాకు ఇవ్వని తండ్రిని అడిగినప్పుడు తండ్రి అతనికి ఆస్తి ఇచ్చాడు. ఆస్తి తీసుకున్నాడు. ఆస్తి తీసుకొని అదంతా కూడా సమకూర్చుకొని మరి తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ చిన్న కుమారుడిని నాకు తెలిసి చాలా ప్రేమగా పెంచి ఉంటాడు తండ్రి, చాలా గారాభంగా పెంచి ఉంటాడు తండ్రి. ఆ ప్రేమను, ఆ గారాభమును అలుసుగా తీసుకొని తన చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు. సమస్తాన్ని సమకూర్చుకొని దూరంగా వెళ్ళిపోయాడు. అదంతా కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దుర్వ్యాపారం వలన తను కలిగి ఉన్న ఆస్తి అంతటిని కూడా ఖర్చు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆస్తిని మొత్తం ఖర్చు చేసుకున్నాడు. ఆస్తి ఉన్నంతసేపు అందరూ అతనితో ఉండి ఉంటారు. ఆస్తి ఉన్నంతసేపు అందరూ అతని దగ్గరికి వచ్చి ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరి మన దగ్గర ఉన్నప్పుడు వాక్యం చెబుతుంది, ధనవంతుడికి అందరూ చుట్టాలే కానీ దరిద్రుడికి ఉన్నవాడు కూడా పోగొట్టుకుంటాడని బైబిల్ మనకు తెలియచేయబడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, అతని దగ్గర ఆస్తి ఉన్నంతసేపు అందరూ వచ్చారు. కానీ ఆస్తి పోయిన తర్వాత ఎవరు కూడా అతనితో మాట్లాడేవాళ్ళు కానీ, అతని దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, అతన్ని పలకరించేవాళ్ళు కానీ, అతన్ని చేరదీసేవాళ్ళు కానీ, అతనికి సహాయపడేవాళ్ళు కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా లేరండి. అందరూ కూడా అతను విడిచిపెట్టి వెళ్ళారు. ఈ కుమారుడు మరి ఇక్కడ ఎవరు లేరు, తండ్రి లేడు, సహోదరు లేడు, తెలిసిన వాళ్ళు లేరు. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అతనున్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఎంతో ఇబ్బంది పడసాగాడు. తినడానికి అన్నం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను ఏం చేశాడంటే పందులు కాయటానికి వెళ్ళాడు. పందులు కాసే ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. సరే, పందులకి పొట్టు వేస్తూ, పందులకి ఆహారం వేస్తూ, ఆకలితో తట్టుకోలేక ఆ ఆహారమైన తిని కడుపు నింపుకుందామని చెప్పేసి అతను వెళ్ళినప్పుడు, దేవుని ప్రజలారా, ఆహారము దగ్గర తినడానికి పందుల దగ్గరికి వెళితే పందులు కూడా అతని దగ్గరికి రానియలేదు. వెంటనే అప్పుడు అనుకుంటున్నాడు ఆయన,
అయ్యో అప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నా తండ్రి ఎంట మరి సమృద్ధి అయిన ఆహారం ఉంది, పనివారికి కూడా సమృద్ధి అయిన ఆహారం ఉంది. నేను నా తండ్రిని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఇలాంటి కష్టాలు పడుతున్నాను, ఇలాంటి వేదన పడుతున్నాను, ఇలాంటి బాధలు అనుభవిస్తున్నాడని చెప్పేసి ఆ కుమారుడు ఆలోచించుకున్నాడండి. కూర్చొని బుద్ధి తెచ్చుకుంటున్నాడు. అయ్యో నేను తను చేసిన తప్పేంటో తెలుసుకుంటున్నాడు. తన తప్పు వల్ల తనకు కలిగిన నష్టమేంటో తెలుసుకుంటున్నాడు. తను చేసిన తప్పు వల్ల తనకు కలిగిన బాధ ఏంటో, ఇబ్బందులు ఏంటో, తను ఎటువంటి స్థితిలోకి వెళ్ళాడో తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కుమారుడిగా వెళ్ళను కానీ ఒక దాసుడిగా, ఒక పనివాడిగా నన్ను చేర్చుకోమని నా తండ్రిని అడుగుతానని చెప్పేసి మరి ఆలోచించుకున్న దాన్ని అమలు చేస్తూ ఉన్నాడండి. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే మనం అలా చేయాలి, ఇలా చేయాలని అనేక రకాలుగా ఆలోచనలు కలిగి ఉంటాం, కానీ ఆలోచనలు మాత్రమే కానీ అమలు చేయలేని జీవితాలు మనకు ఉంటున్నాయి. కానీ ఈ కుమారుడు ఆలోచించుకున్నాడు, దాన్ని అమలు చేస్తూ ఏం చేస్తున్నాడంటే తన తండ్రి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాడు. తన తండ్రి లేచి తన తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అతడు వస్తున్నప్పుడు అతడు ఇంకనూ దూరంగా ఉండగానే తన తండ్రి పరిగెత్తుకొని వచ్చి అతను ఏం చేశాడంటే మరి అతని మెడ మీద పడి అతను హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడండి. ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. అతని మీద కనికర పడ్డాడు, అతని మీద జాలి పడ్డాడండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. అతనితో అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకును విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను కనుక మరి నన్ను నీ పనివాళ్ళలో ఒకనుగా పెట్టుకోమని తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి చెబుతున్న మాట ఏంటంటే, పనివాడిని పిలిచి వీనికి మరి వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు వీడికి తొడగండి, అదేవిధంగా చేతికి ఉంగరాన్ని పెట్టండి, అదేవిధంగా కాళ్ళకి చెప్పులు పెట్టండి అని చెప్పేసి అని తన దాసులకు ఆజ్ఞాపించి చెప్తున్న మాట ఏంటంటే, ఒక క్రొవ్విన పశువును వధించండి. మనందరం కూడా ఈరోజు వాటిని తిని సంతోషపడతాం. ఎందుకంటే ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి మరలా బ్రతికాడని చెప్పేసి తండ్రి ఎంతో సంతోషపడతా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రికి ఎంతో సంతోషం వేసింది తన కుమారుడు తిరిగి రావటం. తన కుమారుని చూసేసరికి తనకెంతో సంతోషం కలిగిందండి. దేవుని బిడ్డలారా, ఆ సంతోషంలో ఒక పండుగలాగా ఆ కుటుంబంలో జరిగిస్తూ ఉన్నాడు, ఒక పండుగ చేస్తూ ఉన్నాడండి. ఇలా సంతోషకరంగా ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ అదే సమయంలో తన పొలంలో నుంచి తిరిగి వస్తున్న పెద్దన్న ఆ పొలంలో నుంచి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ ఇంట్లో జరుగుతున్న ఆ వాయిద్య ధ్వనులు ఇవన్నీ చూసి అతను చేస్తున్న పని ఏంటంటే పనివాళ్ళని పిలిచి ఏంటి లోపల ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సహోదరులు అంటున్నాడు, అక్కడ పనివాళ్ళు అంటున్నారు, మీ తమ్ముడు తిరిగి రావటం వలన మీ నాన్న పండగ చేస్తున్నాడు, ఈ సంతోషం అని చెప్పగానే అతడు అందుచుండి అక్కడ రాయబడిన మాట మనం అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళటానికి నిరాకరిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, తప్పిపోయిన కుమారుడు, ఇల్లు వదిలిపెట్టిన కుమారుడు ఎన్నో మరి రోజులు తండ్రికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో ఎలా రకాలుగా కష్టాలు పడి బాధలు పడి తిరిగి వచ్చిన కుమారుడిని చూడగానే తండ్రికి ఎంతో సంతోషం వేసింది. తండ్రి ప్రేమతో చేర్చుకున్నాడు, కానీ అన్న మాత్రము చేర్చుకోవడానికి ఇష్టపడలేదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మన పరలోకపు తండ్రి మన ఎడలో కలిగి ఉన్న ప్రేమ ఈ లోకములో ఎవరు మన మీద చూపించలేరు. పరలోకపు తండ్రి మన మీద కలిగి ఉన్న ప్రేమ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? తండ్రికి ఉన్న ప్రేమ అన్నకు లేదండి. అయ్యో నా తమ్ముడు ఎన్నో రోజులైతుంది వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయాడు, వచ్చాడు, ఎలా ఉన్నాడో వాడిని చూద్దాము, వాడిని పలకరిద్దాము, వాడిని హత్తుకుందాము, వాడిని ముద్దు పెట్టుకుందాము అనే ఆలోచన సహోదరుడికి లేదండి. సహోదరుడికి లేదు. ఏముంది, వచ్చాడు, ఏదో ఇతను కూడా మళ్ళీ నా ఆస్తికి మళ్ళా భాగం అడుగుతాడనే ఒక ఆలోచన అతనిలో ఉందండి. దేవుని బిడ్డలారా గమనించండి ఉదయకాల సమయంలో కోపపడతా ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీద నీ కోపం? తండ్రి మీద కోపపడతా ఉన్నాడు. తండ్రి చేసిన పని ఏంటి?
తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చేసరికి తన కుమారుడు చేర్చుకోవటం అతనికి ఇష్టం లేదు. తండ్రి దగ్గర ఉన్నా కానీ తండ్రి యొక్క ప్రేమ ఏంటో, తండ్రి యొక్క తండ్రి యొక్క ఆలోచనలు ఏంటో, తండ్రి యొక్క విధానాలు ఏంటో తెలుసుకోలేకపోయాడు కుమారుడు. ఈరోజు కూడా చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. తండ్రి ప్రేమను పొందుకుంటున్నాం కానీ ఆ ప్రేమను మనం కలిగి ఇతరులకి చూపించలేకపోతున్నాం. ఈ సహోదరుడికి తన యొక్క తమ్ముడి మీద సహోదర ప్రేమ లేదండి, ప్రేమ లేదు. తండ్రితోనే ఉన్నాడు కానీ సహోదరుని మీద ప్రేమ లేదు. సహోదరుని మీద ద్వేషం ఉంది, సహోదరుని మీద కోపం ఉందండి. సహోదరుని మీద కోపం ఉంది, తండ్రి మీద కోపం ఉంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి, కోపం అనేది అతన్ని ఏం చేసిందంటే లోపలికి రాకుండా చేసింది. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ 28వ వచనంలో అతను కోపపడి లోపలికి వెళ్ళనలకపోయాను గనుక అతని తండ్రి అతని వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకొనెను. అందుకు అతను తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనని ఇయలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో ఈ నీ కుమారుడు అంటున్నాడు కానీ తమ్ముడు అంటలేదండి. ఈ నీ కుమారుడు అంటున్నాడు అతను. చూడండి దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ దగ్గరే ఉంటున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నీకు లోబడుతున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చెప్పిన పని చేస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ ఆజ్ఞలో నేను అనుసరిస్తూ ఉన్నానే, కానీ ఏ రోజైనా నాకు ఒక మేకపిల్లనిచ్చి నీ స్నేహితులతో సంతోషపడమని చెప్పలేదే. ఈ నీ కుమారుడు వేశ్యలతో దేవుని బిడ్డలారా గమనించండి, వేశ్యలతో తన ఆస్తిని పాడు చేసుకుని వచ్చిన ఈ నీ కుమారునికి రాగానే పండగ చేస్తున్నావే. ఈ నీ కుమారుడు, ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, తన తమ్ముడు అట్లా ఈ నీ కుమారుడు అంటున్నాడు. తండ్రితో ఉన్నా కానీ సహోదర ప్రేమ లేదు, తండ్రితో ఉన్నా కానీ తండ్రి యొక్క ప్రేమను ఎరగట్లేదండి. ఈరోజు చాలామంది మందిరానికి వెళుతున్నా, దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నా, రక్షించబడుతున్నా, తోటి వారంటే ప్రేమ లేదు, సహోదరుడు అంటే ప్రేమ లేదు, సహోదరి అంటే ప్రేమ లేదు. మనమన్నీ కూడా మన సహవాసం ఎవరితోనంటే తండ్రితోనే ఉంటుంది, తండ్రితోనే కలిగి ఉంటున్నాం. ఈరోజు మనం తండ్రి అడుగుజాలు నడుస్తూ ఉన్నాం కానీ తండ్రి ప్రేమను మనం ఎరిగి ఉండలేకపోతున్నాం, తండ్రిలాగా మనం ప్రేమించలేకపోతున్నాం. తండ్రి తన కుమారుడు క్షమించినట్లు తన సహోదరుని క్షమించే గుణము ఈ సహోదరుడికి లేదండి. ఈ సహోదరుడికి అతను చేసింది ఏమి లేదు, అతను ఏ నష్టము చేయలేదండి. ఈ సహోదరుడికి అతని వల్ల కలిగిన బాధ ఏమీ లేదు. అయినా కానీ సహోదర ప్రేమ కలిగి లేని జీవితము. సహోదరుడు అంటే సహోదరుని చేర్చుకునేసరికి తండ్రి మీద కోపముతో ఉంటున్నాడండి, కోపపడుతూ ఉన్నాడు, లోపలికి వెళ్ళలేదండి. కోపం ఏం చేసింది తెలుసా? తండ్రికి దూరం చేసింది. కోపం ఏం చేసింది తెలుసా? ఇంట్లోకి రాకుండా చేసింది. ఇల్లంటే దేవుని మందిరానికి సాదృశ్యము. ఈరోజు చాలామంది జీవితాలు కోపముతో దేవుని బిడ్డలారా తండ్రికి దూరం అవుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. కోపం అనే పాపము నిన్ను తండ్రి అయిన దేవునికి దూరం చేస్తుంది. కోపం అనే పాపము తండ్రి దగ్గరికి రాకుండా నిన్ను అడ్డుపడుతుంది. కోపం అనే పాపము తండ్రి యొక్క శిక్షకు నిన్ను గురి చేస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ కుమారుడు తండ్రి మీద కోపపడి ఇంటిలోనికి రాకుండా సహోదరుని క్షమించలేని గుణము, సహోదరుని చేర్చుకోలేని గుణము, సహోదరుని ద్వేషించే గుణం అండి. తృణీకరిస్తున్నాడు. వీడు ఎలాంటి తెలుసా? ఈ డబ్బులను తీసుకెళ్ళిపోయి వీడు దుర్వ్యాపారం వల్ల వేశ్యలతో సాంగత్యం చేసి ఈ డబ్బులన్నీ పాడు చేసుకుని వచ్చాడు. ఈ కుమారుడు వేశ్యలతో తిరిగి వచ్చాడు. వేశ్యలతో అతని మీద నిందలేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, అతన్ని దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది? మనం ఇతరుల ఎలా ఉంటున్నాం? మన పొరుగు వాళ్ళ ఎడల, మన సహోదరుల ఎడల, తోటి వారి ఎడల ఎలా మనం జీవిస్తున్నాము? ప్రేమ కలిగి ఉంటున్నామా? క్షమించే గుణాన్ని కలిగి ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దగ్గరనే మనం జీవిస్తున్నాం, తండ్రి అడుగుజాడలు నడుచుకుంటున్నా కానీ ప్రేమ లేని గుణాన్ని కలిగి ఉంటున్నామేమో, సహోదరుని ఎడల ప్రేమ లేదేమో. చూడండి దేవుని బిడ్డలారా, కోపము మన జీవితంలో ఉంటుందేమో.
కోపము అతని జీవితాల్లో అతనికి నష్టాన్ని కలుగజేసి అన్ని సంవత్సరాలు పడిన ప్రయాసాన్ని, అన్ని సంవత్సరాలు పడిన కష్టాన్ని కూడా మరి అర్థమైపోయేలాగా చేసింది. కనుక ఉదయకాల సమయంలో అలాంటి జీవితాలు మనం కలిగి ఉండకుండా తండ్రి యొక్క అడుగుజాడు నడుచుకుంటూ తండ్రి ప్రేమను కలిగి నడుచుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమె.